రాజ్ తరుణ్ లావణ్య కేసు ఇప్పటికే రోజుకొక మలుపు తిరుగుతుంది. అయితే రాజ్ తరుణ్ కు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇష్యూ చేశారు. మరి కాసేపట్లో రాజ్ తరుణ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వస్తారని అందరూ భావించినప్పటికీ కూడా నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ ని కాంటాక్ట్ అయినప్పటికీ కూడా ఆయన అందుబాటులో లేనట్టుగా సమాచారం వస్తూ ఉంది. రాజ్ తరుణ్ ఎక్కడికి వెళ్లారు, అజ్ఞాతంలోకి వెళ్లారా, రాజ్ తరుణ్ ఎందుకు ఇలా పరారీలో ఉన్నారు అనే అంశానికి సంబంధించి పోలీసులు ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసులు మీడియాకు అయితే సమాచారం అందించారు. రాజ్ తరుణ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వస్తారు, వచ్చిన తర్వాత విచారణ అయితే స్టార్ట్ చేస్తామని. ఇప్పటికే రాజ్ తరుణ్ A1 గా కేసులో A1 గా పెట్టారు. మరొక వైపు మల్హోత్రాని A2 గా పెట్టారు. మల్హోత్రా తమ్ముడిని A3 గా ఉంచిన నేపథ్యం క్లియర్ గా కనిపిస్తుంది. లావణ్య అయితే న్యాయపరమైన పోరాటం చేస్తుంది. ఇటువైపు నుంచి లావణ్య వైపు నుంచి కొన్ని ఎవిడెన్స్ అయితే సబ్మిట్ చేస్తూ ఉంటే రాజ్ తరుణ్ వైపు నుంచి అయితే కొన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే లావణ్య కొన్ని ఆడియో రికార్డ్స్ తో పాటు ఏవైతే ఫొటోస్ ని సబ్మిట్ చేసిందో అప్పటి నుంచి కూడా రాజ్ తరుణ్ అనే అతను మీడియా ముందుకు రాలేదు. సంఘటన జరిగిన రోజు మాత్రమే మీడియాతో మాట్లాడారు. ఆ రోజు మాత్రమే కొన్ని మీడియా సంస్థల్లో ఆయన కనిపించారు. అప్పటి నుంచి కూడా రాజ్ తరుణ్ ఎటు వెళ్లారనే దాని మీద చాలా ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవాలి. ఈ రోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి రాజ్ తరుణ్ వస్తారని అందరూ భావించినప్పటికీ కూడా రాజ్ తరుణ్ పోలీసులు కాంటాక్ట్ అయినప్పటికీ కూడా అందుబాటులో లేనట్టుగా సమాచారం వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే రాజ్ తరుణ్ పోలీసులు ఎదుట హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారిందనే చెప్పుకోవాలి. మరొక వైపు లావణ్య తరపు న్యాయవాది అయితే రాజ్ తరుణ్ అంశానికి సంబంధించి వచ్చి ఏదైనా సెటిల్ చేసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు. రాజ్ తరుణ్ ఎక్కడున్నా కానీ వెంటనే వచ్చి సంబంధిత అంశం మీద వెంటనే సెటిల్ చేసుకోవాలని అయితే చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రాజ్ తరుణ్ ఎక్కడున్నారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రాజ్ తరుణ్ సన్నిహితులతో పోలీసులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్ తరుణ్ ఆచూకీకి సంబంధించి రాజ్ తరుణ్ ఎక్కడున్నారు అనే దానికి సంబంధించి పోలీసులు విచారణ అయితే చేస్తున్న పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. లావణ్య ఇప్పటికే మరొకసారి రాజ్ తరుణ్ మీద కేసు అయితే నమోదు చేశారు. తన వద్ద ఉన్న ఎవిడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రాజ్ తరుణ్ తన మీద ఏ విధంగా పైశాచికంగా దాడి చేశాడు అనే అంశాలకు సంబంధించి, రాజ్ తరుణ్ బీరు బాటిల్స్ తో ఏ విధంగా దాడి చేశారనే అంశాలకు సంబంధించి తన వద్ద ఉన్న ఎవిడెన్స్ అన్ని కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్స్ కు ఇవ్వడం జరిగింది. మరొక వైపు న్యాయపరమైన పోరాటం చేస్తూ ఉంది. లావణ్యకు సంబంధించిన న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే రాజ్ తరుణ్ ఎప్పుడు స్పందిస్తారనే దాని మీద మనం రాజ్ తరుణ్ కి అత్యంత సన్నిహితులతో మాట్లాడినప్పుడు మరొక 2-3 రోజుల్లో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. చూడాలి ఈ కేసు మరిన్ని మలుపులు తిరగబోతుంది, ఏ విధంగా రాజ్ తరుణ్ ముందుకు వచ్చి డిఫెండ్ చేసుకుంటారో అనే అంశానికి సంబంధించి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.